ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలిస్తే రైట్ ఏ ఫిగర్కైనా మీరు ఘన పరిమాణం కనుక్కోవచ్చు, ప్రక్కతల వైశాల్యం కనుక్కోవచ్చు, దాని తర్వాత సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవచ్చు. సంపూర్ణతల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యము కనుక్కోవచ్చు. మనకు మెన్సురేషన్ 3Dలో జనరల్గా ఇచ్చే బేసిక్ లెవెల్ 0 లెవెల్ 1 క్వశ్చన్లో సంపూర్ణతల వైశాల్యం అడగొచ్చు, ప్రక్కతల వైశాల్యం అడగొచ్చు, ఘన పరిమాణం అడగొచ్చు. ఈ క్యూబాయిడ్ అనేది ఒక రకమైన ప్రిజం సార్. ఆ ప్రిజం నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఫిగరే ఒక క్యూబాయిడ్ అనేది ఒక రెక్టాంగులర్ బాక్స్. ఎప్పుడైతే మనకు దీర్ఘ చతురస్రం సంబంధించి ఒక బాక్స్ అన్నాడో దాన్ని మనం క్యూబాయిడ్ అని అంటాం. దాన్ని మనము క్యూబాయిడ్ అని అంటాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, మీరు స్టడీ రూమ్లో ఉన్నారు ఆర్ మీ ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు. నవ్వు ఇక్కడ చూడండి, 1 by 1 నేను మీకు చెప్తాను సార్. వాల్యూమ్ రైట్, ప్రక్కతల వైశాల్యము అండ్ సంపూర్ణతల వైశాల్యం. ఫస్ట్ మనం ఇది డిస్కస్ చేద్దాం. ప్రక్కతల వైశాల్యంలో ఏం చేస్తామంటే కింద ఫ్లోర్ బేస్ మీద ఏదైతే ఫిగర్ ఉందో దాని యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్, ఆ ఫిగర్ ఏదైనా కానివ్వండి. ప్రక్కతల వైశాల్యంలో మనం ఏం చేయాలంటే బేస్లో ఏదైతే ఫిగర్ ఉందో అది ఇంటూ హైట్. అంటే ఏంటంటే మీకు చిన్నగా చెప్పాలి అనంటే నవ్వు ఇక్కడ చూడండి సార్. సపోజ్గా ప్రక్కతల వైశాల్యం అనంటే జనరల్గా పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. సపోజ్గా ఇది మీరు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మీరు ఈ ఫార్ములా పట్టకుండా విజువలైజ్ చేస్తూ సాల్వ్ చేద్దాం. ఇది ఒక దీర్ఘఘనం అనుకుందాం. ప్రక్కతల వైశాల్యం అనంటే నేను ఇక్కడ ఉన్నాను. రైట్, ఫస్ట్ ప్రక్కతల వైశాల్యం అనంటే బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్. మనం ఇది చేస్తున్నాం కదా, బేస్ యొక్క చుట్టుకొలత ఇంటూ హైట్. ఘన పరిమాణం అనంటే ఈ బేస్లో ఉన్న ఏరియా ఇంటూ హైట్. అది ఎలా వచ్చిందో 1 by 1 చూద్దాం సార్. ప్రక్కతల వైశాల్యం అనంటే నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. చుట్టుకొలత అంటే ఏంటి సార్? అన్ని ఎడ్జులను తాకుతూ మళ్ళీ నేను తిరిగి రావాలి. అంటే నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇది మొత్తము ఎల్, ఇక్కడ మొత్తము ఎల్ ట్రావెల్ చేశాను. ఇక్కడ ట్రావెల్ చేశాను. ఇది మొత్తము బి, ఇక్కడ బి ట్రావెల్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఎల్ ట్రావెల్ చేశాను. ఇక్కడ మళ్ళీ బి ట్రావెల్ చేశాను. అంటే ఈ బేస్ యొక్క చుట్టుకొలత ఏంటి సార్? ఇది ఎల్, ఇది బి, ఇది ఎల్, ఇది బి. అంటే బేస్, ఈ ఫిగర్లో ఉన్న బేస్ యొక్క చుట్టుకొలత ఏంటి? 2 into L plus B. అట్లా నేను ఇది ఒక్క దీర్ఘ చతురస్రం సార్. ఆ దీర్ఘ చతురస్రం పైన ఇంకోటి అట్లా పేర్చుకుంటూ హెచ్ దీర్ఘ చతురస్రాలు పేర్చుకుంటూ వచ్చాను. అంటే ఫస్ట్ దీర్ఘ చతురస్రానికి 2 into L plus B. మళ్ళీ దానిపైన ఇంకో దీర్ఘ చతురస్రం ఉంది 2 into L plus B. మళ్ళీ ఇంకోటి 2 into L plus B. అట్లా 2 into L plus B. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హెచ్ వరకు దీర్ఘ చతురస్రాలు అరేంజ్ చేసుకుంటూ వచ్చాను. అందరికీ అర్థమైంది కదా సార్? ప్రక్కతల వైశాల్యము అని అంటే రైట్, కింద నాకు ఒక దీర్ఘ చతురస్రం ఉంది. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 into L plus B. ఒకటేమో 2 into L plus B, దాని మీద ఇంకోటి 2 into L plus B. ఇక్కడ మీకు చూస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టిష్యూ పేపర్లతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సపోజ్గా ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకోండి. ఇదేమో 2 into L plus B. దాని మీద ఇంకో టిష్యూ పేపర్ పెట్టాను 2 into L plus B. ఎన్ని పెట్టాను టిష్యూ పేపర్లు? 2. దాని తర్వాత 3 పెట్టాను 2 into L plus B into 3. అలా
పేర్చుకుంటూ దీర్ఘచతురస్రాలు పేర్చుకుంటూ వచ్చాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20 టిష్యూ పేపర్లు పెట్టాను. అలా నేను రైట్ దీర్ఘచతురస్రాలు పెట్టాను. ప్రతి ఒక్కదానికి 2 × L+B, సెకండ్ దానికి 2 × L+B × 2, అలా పేర్చుకుంటూ వచ్చాను. కాబట్టి ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది సార్? 2 × L+B × height, 2 × L+B × height. నేను అందుకే మీకు రాయలేదు సార్, ఇది మీకు చాలా లాజికల్గా అర్థమవ్వాలి. రైట్ పెరిమీటర్ ఆఫ్ ద బేస్ 2 × L+B × height. ఎవరైనా క్లాస్ తర్వాత అడిగినా మీరు అనిల్ నాయర్ స్టూడెంట్ అవుతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. రైట్ ఎందుకు 2H × L+B వచ్చింది, ఎందుకు 2H × L+B వచ్చింది? రైట్ సో ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ద బేస్, చుట్టుకొలత అంటే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర ఉండడము, అన్ని పాయింట్లను తాక్కుంటూ వెళ్ళి మళ్ళీ అదే పాయింట్ దగ్గర రావడము. సపోజ్ ఇక్కడ త్రిభుజం ఉంది ఏబిసి యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఏ దగ్గర ఉన్నాడు మనిషి, ప్రతి భుజాన్ని తాకుతూ మళ్ళీ తను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడ మళ్ళీ తిరిగి రావడాన్ని చుట్టుకొలత అని అంటాం. సపోజ్గా ఫిగర్ ఇట్లా ఉంది. రైట్ దీని చుట్టుకొలత కనుక్కోవాలి. ఏమవుతుంది సార్? ఇది ఏ నుంచి బికి వెళ్ళాడు, బి నుంచి సికి వచ్చాడు, సి నుంచి డికి వెళ్ళాడు, డి నుంచి ఈకి వచ్చాడు, ఈ నుంచి ఎఫ్కి వచ్చాడు, ఎఫ్ నుంచి జీకి వచ్చాడు, జీ నుంచి హైకి వచ్చాడు, ఐ నుంచి ఏకి వచ్చాడు. అన్ని వాల్యూలు యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలు చుట్టుకొలత వస్తుంది. చుట్టుకొలత అంటే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వడము, అన్ని భుజాలను తాకుకుంటూ మళ్ళీ ఆ పాయింట్ దగ్గర రావడము, దాన్ని మనం ఏమన్నాం? చుట్టుకొలత అని అన్నాం. ప్రక్కతల వైశాల్యం అని అంటే కింద బేస్లో ఏదైతే చుట్టుకొలుతుందో అట్లాంటి పేర్చాను. కింద నుంచి పైన వరకు నేను పేర్చుకుంటూ వచ్చాను. అలా హైట్ అయింది. కాబట్టి 2H × L+B, కాబట్టి 2H × L+B. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, హెచ్ఎల్ డిగ్రీ 2, హెచ్బి డిగ్రీ 2. ప్రక్కతల వైశాల్యానికి ఎప్పుడూ కూడా రైట్ డిగ్రీ 2 ఉంటుంది, ప్రక్కతల వైశాల్యానికి ఎప్పుడూ కూడా డిగ్రీ 2 ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ అందరికీ కూడా లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్ నౌ ఇక్కడ చూడండి సార్. రైట్ నౌ ఆర్ ప్రాబబ్లీ మనము ఇది అది ఆర్ ఇంకో రకంగా చూడొచ్చు. ప్రక్కతల వైశాల్యము అని అంటే పైన కింద సీలింగ్ తీసేసి రైట్ మిగతాయి 2 కూడా చూసొచ్చు. అంటే ఇంకో రకంగా ఆలోచిస్తే పైనది తీసేయాలి, కిందది తీసేయాలి, మిగతాదన్నీ కౌంట్ చేస్తే నాకేమొస్తుంది? ప్రక్కతల వైశాల్యం. పక్కన ఉన్నదాని వైశాల్యము. ఈ ప్రక్కతల వైశాల్యము పక్కన ఉన్నదాని యొక్క వైశాల్యము కనుక్కోవాలి. పక్క ఉన్నదాని వైశాల్యము. ఇక్కడ చూడండి సార్, రైట్ ఫ్లోరు సీలింగు పక్కన లేవు, అవి తీసేయాలి. సపోజ్గా ఇది ఉంది, ఈ స్టూడియో వెనకాల ఇదేమో లెంత్, ఇదేమో హైట్, అంటే ఎల్హెచ్. దీని ఆపోజిట్ కూడా కింద పొడవు పైన ఎత్తు ఎల్హెచ్. రైట్ ఇవి రైట్ ఇదొకటి పక్కన ఉన్నాయి, అదేమో వెడల్పు, అదేమో ఎత్తు బీహెచ్. రైట్ నేను ఈ గోడ వైశాల్యం కనుక్కున్నాను, ఆ గోడ వైశాల్యం కనుక్కున్నాను, ఆ గోడ వైశాల్యం కనుక్కున్నాను, ఈ గోడ వైశాల్యం కనుక్కున్నాను. వైశాల్యం పరంగా చూస్తే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవడం, పక్కన ఉన్నదాన్ని వైశాల్యాన్ని కనుక్కుంటూ మొత్తం యాడ్ చేయడం. దీని వైశాల్యం ఎంత? L × H. దీని వైశాల్యం ఎంత? B × H. దీని వైశాల్యం ఎంత? L × H. ఈ 2 పక్కన ఉన్నాయి కాబట్టి అది కౌంట్ చేశాను. ఈ 2 పక్కన ఉన్నాయి BH. ఇదేమో LH రైట్, ఇదేమో BH. LH + BH. ఈ పక్కన LH ఉంది, ఇటు పక్కన BH ఉంది. LH + LH ఏమైంది? 2LH అయింది. BH + BH ఏమైంది? 2BH అయింది. H కామన్ తీస్తే నాకు ఎట్లా చేస్తున్నాను సార్? 2 × L+B × H. ఐదర్ మనం చుట్టుకొలత వైపుగా చూడొచ్చు, ప్రక్కతల వైశాల్యము పక్కన ఉన్న ఫేసుల యొక్క వైశాల్యము కనుక్కుంటూ కూడుకుంటూ రావడం. సార్ ప్రక్కతల వైశాల్యంలో
పైన కింద అది ఎందుకు కౌంట్ చేయట్లేదు సార్? అది పక్క పక్కన లేదు, అవి పక్క పక్కన లేదు సార్. పక్క పక్కన ఉన్నాయని ఎలా చెప్తాము? మధ్యలో ఒక ఎడ్జ్ కామన్గా ఉంటుంది, ఒక ఎడ్జ్ కామన్గా ఉంటుంది. ఈ గోడకు ఈ గోడకు ఈ ఎడ్జ్ కామన్గా ఉంది, ఆ గోడకు ఆ గోడకు ఆ ఎడ్జ్ కామన్గా ఉంది, ఆ గోడకు ఆ గోడకు ఈ ఎడ్జ్ కామన్గా ఉంది. పైన కింద సింగిల్ ఎడ్జ్ కామన్గా లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్.